అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్వాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ గురు చరిత్ర, బాబా యొక్క గురు చరిత్ర చెప్పుకుంటున్నాము. దాంట్లో నామదారుడికి సిద్ధుడు చెప్తున్న కథ చెప్తున్నాము. భక్తి శ్రద్ధ వలన అంటే సుమతికి దర్శనమిచ్చిన దత్తాత్రేయుడు గురించి చెప్తున్నాము. దత్తాత్రేయుడు ఆవిడికి దర్శనం ఇచ్చిన తర్వాత ఆమె, నా చేతి అన్నం స్వీకరించావు, ఇంతకంటే నాకేం కావాలి అంటే ఆయన కోరుకోమన్నాడు. నా చేతి అన్నము స్వీకరించావు, ఇంతకంటే నాకేం కావాలి, నేను ధన్యురాలిని. ఈనాటి శ్రాద్ధ దేవతలైన నా పితృదేవతలు కూడా ధన్యులు. నీవు భక్తుల కోరికనిచ్చే కల్పవృక్షాన్ని కాబట్టి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యక్షంగా నిన్ను వరం అడగవలసిన పని లేదు. నువ్వు ఎప్పుడైతే తల్లి అన్నావు కాబట్టి నువ్వు ఇచ్చిన మాటని నిలుపుకో చాలు అన్నది. అంతవరకు చెప్పాము. అయితే భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుచున్నది అనుకున్నాడు. అంటే ఆయన అంటే ఆవిడ ఆ భక్ ఎందుకు జాగృతంగా అలా ఎలర్ట్గా ఉంది, భగవంతుడి దర్శనం ఇచ్చినప్పుడు మనకు గాబరా వచ్చేస్తుంటుంది. కానీ ఆవిడ భక్తి శ్రద్ధ వలన జాగృతమై ఉంది ఆవిడ బుద్ధి. కాబట్టి ఆ బుద్ధితోటి ఆవిడ ఉన్నప్పుడు దత్తాత్రేయుడే ఆశ్చర్యచకితుడై ఆయన అత్రి మహర్షి ఇలాగే అడిగాడు, ఆయన అడిగినట్టే ఈవిడ కూడా అడుగుతోంది అని అనుకున్నాడు. ఆయన, అమ్మ, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు, కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అని అన్నాడు. నాకులాగే అంటే నీవు పుత్ర వ్యామోహంతో నాతో సమానుడైన పుత్రుడే నీకొస్తాడు, కానీ పుత్ర వ్యామోహంతో అతని మాట పట్టించుకోనుక నువ్వు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినది అక్షరాల అమలు జరపాలి అని చెప్పాడు. ఆ దర్శనంతో మరింత నిశ్చితమైన బుద్ధిశక్తి కలిగిన ఆమె, స్వామి, నేను మానవ మాతృరాల్ని, నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం కదా, అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదలాగా, కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలంది. అంటే చూడండి, ఆవిడ ఎక్కడా వదలలేదు. అందుకే ఆయన అంత ఆశ్చర్యపోయాడు ఆ బుద్ధి వికాసానికి. అందుకని పుత్రుడు జన్మిస్తాడన్నప్పుడు కూడా ఆవిడ వదలలేదు. చూడండి ఏముంటుంది, నేను మానవ మాత్రులను కదా, నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం. పుత్ర వ్యామోహం రాకుండా ఉంటుంది ఏంటి? అలా రాకపోతే మాతృవాంఛ పరిపూర్ణమయ్యేది ఎలాగా? కనుక పుత్రుడు జన్మించాక ఆ సమయానుకూలంగా అటు వివేకాన్ని కూడా నువ్వే ఇచ్చేనా ఆయన మీదే పెట్టేసింది అని ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. అంటే ఎప్పుడైతే మనస్సు నిర్మలమై బుద్ధి శుద్ధి అయి ఉంటుందో ఆ వికాసం ఆటోమేటిక్గా వస్తుంది. భగవంతుడే వచ్చినా కూడా ఆనందించింది కానీ కంగారు పడలేదు.
కాబట్టి సుమతీదేవి ఆనంద పారవస్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశ్రాద్ధార్థి కార్యకలాపాలన్నీ కొనసాగిస్తూ భర్తను పక్కకు పిలిచి, స్వామి, నేను ఈనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెప్తే దోషం పోతుంది కాబట్టి శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా. కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు. ఆయనే యజ్ఞపతి, శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను అని భర్తకు చెప్పేసింది. పోనీ హడావుడిగా దత్తుడు వచ్చేసి నాకు దర్శనం ఇచ్చాడని చెప్పలేదు చూడండి. ఉన్న ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఇలా చెప్పలేదు. ఆవిడ ఆనంద పారవస్యంతో వెళ్ళి ఏం చెప్తోంది? నేను ఈనాడు ఒక అపరాధం చేశాను. ఎందుకని? అది శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా. కానీ ఒక సన్యాసి వస్తే భిక్షమిచ్చాను. ఆయన యజ్ఞపది, శ్రాద్ర ఫలభోక్త అయిన దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చేశాను అనంది. ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండి ఉన్నాయి. ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవస్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్తైన విష్ణువుకి కదా అర్పిస్తాము. అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యము. అది కేవలం నీ విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవే కాక అందరము కృతార్థులయ్యామన్నాడు. ఆయన కూడా వెంటనే అలా ఎందుకు చేసావని అనలేదు చూడండి. ఆయన కూడా ఎంతో సంతోషించి ఎవరైతే ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి యజమాని ఒకడు ఉంటాడు కాబట్టి వాళ్లే వచ్చి స్వీకరించినప్పుడు ఎంత సంతోషము అని ఆవిడ మొహం చూసి ఆయన సంతోషపడి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకి అర్పిస్తాం, మనం సమర్పిస్తాం కదా. అటువంటప్పుడు నువ్వు పెట్టిన భిక్ష భగవంతుడే వచ్చి స్వీకరించినప్పుడు అది మనకి మహద్భాగ్యం. అది ఎందువల్ల కలిగింది అంటే నీ విశ్వాస ఫలం వల్లే కలిగింది. నీకున్న భక్తి శ్రద్ధలు, నీకున్న విశ్వాసం వల్ల స్వయంగా గ్రహించగలిగాడు. అది మన భాగ్యము. కాబట్టి నువ్వు చేసిన ఈ మంచి కార్యం వలన నువ్వే కాక అందరూ కృతార్థులయ్యారు. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాల్లో భక్తులను ఉద్ధరించడానికే అతిథి వలె సంచరిస్తుంటాడని మనం విన్నాం కదా. ఆయన అనేక భక్తులు ఉపాసనలకి లేకపోతే భక్తుల యొక్క శ్రద్ధకి ఆయన సంచరిస్తాడని మనం విన్నాం. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నువ్వు చేసిన పని ఎంతో కళ్యాణకరమైందని ప్రశంసించాడు. ఒకవేళ నువ్వు ఆచరణలో అలా బ్రాహ్మణులకే పెట్టాలి, ఆ తర్వాత ఈయనకి పెట్టాలన్నప్పుడు ఆయన వెళ్ళిపోతే అది మనకి అప్పుడే తప్పవును. కానీ సాక్షాత్తు శ్రీహరే తిరిగిపోయినట్లు అవును. కానీ నువ్వు చేసిన పని ఎంతో కళ్యాణకరమైంది అని ప్రశంసించాడు. అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి కూడా వివరంగా చెప్పింది. రాజశర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరుకున్నావు. నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుక లేనివాడు అయిన భగవంతుని పుట్టుకునిచ్చింది. వాళ్ళిద్దరూ ఆ తర్వాత శ్రాద్ధ కర్మ పూర్తి చేశారు. అయితే ఆ సుమతీదేవి గర్భం ధరించి భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుక లేనివాడు అయిన భగవంతుడిని జన్మనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహించి ఆ స్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని, సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు. అందరూ జ్యోతిష్యులు అందరూ చూసి ఈ దత్తాత్రేయుడే అవతరించారని చెప్పారు. రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించిన మహాద్భాగ్యంగా పోల్చారు వాళ్ళందరూ. ఆ శిశువు పాదాల్లో దివ్య చిహ్నాలు మొదలగు శుభలక్షణాలు కనిపించినాయి. అంటే ప్రతి
అవతార జన్మలోను ఎన్నో శుభసూచకాలు ఉంటాయి. వాతావరణంలో శుభసూచకము, వృక్షజాతిలో శుభసూచకము, జంతు జాతిలో అంటే ఆ తేజస్సు కిందకి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ భూమి మీద ఉండే ప్రాణులందరికీ కూడా ఆ తేజస్సు వర్తిస్తుందని చెప్తారు. చరిత్రలో మనకి ప్రతి అవతారంలోనూ అంటే ప్రాణులన్నీ గుర్తించగలుగుతాయంట. భగవంతుడు భూమి మీదకి వస్తున్నాడు అని మనిషి తప్ప. మనిషి తప్ప. ఎందుకు అంటే అవన్నీ ఎటువంటి ఆశ, పేరాశల్లో లేవు కాబట్టి మనిషి మాత్రము విషయవాసంలోనూ, చింతనలోనూ అన్నింట్లోనూ ఉండి గ్రహణ శక్తిని కోల్పోతాడు. ప్రాణులు ఎంతో గ్రహణ శక్తితో ఉంటాయి. మీరు ఉదాహరణ చిన్న చీమ చూడండి. ఎంత ప్రాణి అండి అది. అసలు మనం తలుచుకుని చాలా ఇంత చిన్న ప్రాణి మీరు పంచదార ఎక్కడ పెట్టారో మర్చిపోతారు. స్వీట్ ఎక్కడ పెట్టారో, ఏ డబ్బాలో పెట్టారో మనం మర్చిపోతాం గాక. అది మర్చిపోదు. ఎంత గ్రహణ శక్తి ఉంటుంది. ఎంత గ్రహణ శక్తి ఉంటుంది. కాబట్టి వాతావరణం అక్కడ వర్షం వస్తుందన్నప్పుడు చీమలన్నీ ఆటోమేటిక్‌గా లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే ఎక్కడ మీరు దాని ఆహారం పెట్టినా అవి అవి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. గ్రహణ శక్తి అలా వాటి దగ్గరికి వెళ్ళిపోతాయి. మనం రోజు వాడే వస్తువు ఎక్కడ పెట్టామో మర్చిపోతాం మనం. భగవంతుడు భూమి మీదకొస్తున్నప్పుడు అన్ని ప్రాణులు గుర్తొస్తాయంటారు. అంటే అంతటి గ్రహణ శక్తి, అంతటి గ్రహణ శక్తి ఉంటుంది. కాబట్టి దైవజ్ఞులు అయిన వారు భూమి మీదకి అవతరించినప్పుడు అనేక రకాలైన శుభసూచకాలు తెలుస్తా ఉంటాయి. ఇక్కడ ఆయన పాదాల్లో శుభలక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ తేజస్సు ప్రకాశిస్తుండడం వల్ల ఆ తేజస్సుతోటి అందరికీ ఒక హాయి కలిగింది. అతనికి అప్పుడు ఆ తేజస్సుతోను ప్రకాశిస్తుండడం వల్ల అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. నామధారక అది కలియుగంలో దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. పుట్టినది మొదలు శ్రీపాద స్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ, ఆనందాన్ని సిందిస్తూ, ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏండ్ల వాడయ్యాడు. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు ఎంతోమంది తరించారు. ఆయన చేసే చేష్టలు అంటే అంత చిన్న పిల్లవాడు కృష్ణుడు చేసే చేష్టకి ఆ ఊర్లో అందరూ సంతోషించేవారు. అలాగే అంత చిన్న పిల్లవాడు రాక్షస సంహారం చేయగలిగాడు. అంతటి శక్తి అలా ఉండేది. ఇక్కడ కూడా శ్రీపాదుడు పుట్టినప్పుడు అందరికీ ఆనందాన్ని ఇవ్వగలిగాడు. అలాగే ఆహ్లాదాన్ని ఇవ్వగలిగాడు. ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏండ్లు పెద్దవాడయ్యాడు. అతని ముద్దు ముచ్చట్లు తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవిస్తున్నారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యము పొందాయో చెప్పతరమా? అంటే మహాత్ములు నడయాడిన భూమి. నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. భరత భూమి మీద మనం జన్మించటము అనంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ జన్మించలేరండి. ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆ భూమి మీద పాదం పెట్టినప్పుడు ఆ స్పర్శకి ఆనందిస్తూ ఉంటారు. మనం ఇక్కడే తిరుగుతూ ఉంటాం. అంటే ఇక్కడ మహాత్ములు నడయాడిన భూమి మీద నేనున్నాను అన్నప్పుడు ఆ భూమి మీద అంటే ఆ భూమి యొక్క స్పర్శ వాళ్ళ యొక్క అవతారమూర్తుల యొక్క శక్తి ఆ భూమి మీద ఉంది. అటువంటి భూమి మీద మనం ఉన్నాం అని గుర్తించగలిగితే ఎంత హాయిగా ఉంటుందంటే ఇక్కడ కూడా అదే పవిత్ర గోదావరి ప్రాంతం ఎంత ధన్యము పొందిందో చెప్పతరమా? 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం కూడా చేశారు. సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్దకి అధ్యయనం చేయడానికి పంపిస్తారు. పూర్వం అలాగ ఉపనయనం చేసి గురువు దగ్గరికి పంపించేసేవారు. గురుకులాల్లో రాజు కొడుకైనా సరే గురుకులంలో చదువుకోవాల్సి ఉండేది. ఎందుకని రాజుగారు కోరుకుంటే వాళ్ళ పిల్లలకి 2 గురువులు వచ్చి చెప్పరా ఏంటండి? కానీ అలా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నప్పుడు అనేక విషయాలు తెలుసుకుంటాడు. ఈ అహంకారం రాకుండా ఉంటుందని చేసేవారు. గురువు వద్ద అధ్యయనం చేస్తే కానీ వేదం రాదు.
కానీ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేదపాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఈయన గురువు దగ్గర నేర్చుకోవడం కంటే కూడా వేదం వల్లించి ఎన్నో సంవత్సరాలు వేదం నేర్చుకుంటారు. కానీ 8వ సంవత్సరం ఉపనయనం అవగానే ఆయనే వేదపాఠాలు చెప్పగలిగాడు. ఆ సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుడి తప్ప వేరొకరి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ఏండ్ల ప్రాయం గలవాడయ్యాడు. అలా అందరికీ తెలియచేస్తూ 16 ఏళ్ళు వచ్చినాయి. ఇంతలో రాజశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యా అన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాద స్వామి తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయడానికే తగిన కన్య కోసం అన్వేషిస్తున్నావు. అవసరం లేదు. సర్వ శుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. ఆమెను చేపట్టి వివాహము అనలేదు. యోగశ్రీ అంటే యోగము అంటే భగవంతునితో కనెక్షన్ కదండి. సో యోగశ్రీని చేపట్టి సన్యాసినవుతానన్నాడు. నేను శ్రీ వల్లభుడును కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుణ్ణే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రి ఆ మాటలకు మనస్తాపాన్ని కలిగించింది. ఎవరికైనా దత్తాత్రేయుడు అవతారం అని తెలియదు కదండి. సో ఆ బిడ్డ కిందే చూస్తారు తల్లిదండ్రులు. కాబట్టి కన్యనిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఆయనేమన్నాడు, నువ్వు వివాహం చేసినా సన్యసిస్తానని చెప్తున్నాడు. ఆ తండ్రికి ఆ మాటలకు మనస్తాపం కలిగింది. కన్నుల నీరు కారుతుంటే రాజశర్మ గద్గద స్వరంతో పెళ్ళుబుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. ఏమని? అబ్బాయి, నీవు గనక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేపపిల్ల వలె శోకంతో విలవల్లాడి మరణిస్తాము. నువ్వు ఇలా చెప్తున్నావు, కానీ నువ్వు కనుక అలా సన్యసించి మా దగ్గర లేకుండా, వంశం లేకుండా నువ్వు వెళ్ళిపోతే కనుక చేపపిల్ల నీటి నుంచి గట్టి మీద పడేస్తే ఎలా అయితే గిలగిల కొట్టుకుంటుందో మేము కూడా అలా విలవల్లాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడే అయినా మా పుణ్యం వల్ల మాకు బిడ్డవై జన్మించావు కదా, అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మల్ని శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమేనా? సరే, నువ్వు దత్తాత్రేయుడు అవతారమైనా సరే, మమ్మల్ని తల్లిదండ్రులు చేసి మాకు మళ్ళీ పుత్రుడిగా వచ్చి మళ్ళీ శోక సముద్రంలో ముంచుతావా? ఇది ఉచితమేనా? భగవంతుడు ధర్మగోప్తవు, ధర్మరక్షకుడు అయిన నీవే పుత్ర ధర్మాన్ని నిర్వహించుకుంటే ఎలాగా? మరి అందరికీ ఆదర్శంగా నిలబడవలసిన నువ్వు భగవంతుడు కాబట్టి నువ్వు ధర్మగోప్తవు, ధర్మరక్షకుడు అయిన నువ్వే పుత్ర ధర్మాన్ని నిర్వహించకుండా ఎలా ఉంటావు అని అడిగాడు. నామధారక ఈ దంపతులకు శ్రీపాద స్వామియే కాక కుంటివాడు, గుడ్డివాడైన మరి 2 కొడుకులు ఉన్నారు కదా. రాజశర్మ ఆ ఇద్దరిని శ్రీపాద స్వామి వద్దకు తెచ్చి, నాయనా, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది. కానీ అవిటివారైన నీ సోదరులిద్దరిని చూసినప్పుడు మాత్రం మాకు మరలా సంసార బంధాలు పెనవేసుకుంటున్నాయి. వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు. అయితే ఈ 2 పుత్రులు గుడ్డివాడు, కుంటివాడిని తీసుకొచ్చి, నిన్ను చూస్తేనేమో సంసారం తొలగిపోతాను, వీళ్ళిద్దరిని చూస్తే సంసారం వస్తుంది, వీళ్ళని ఏం చేయాలని, నీ సోదరులైన వీళ్ళిద్దరిని నువ్వు ఏం చేస్తావో చూడని చెప్పి, వీరితో మా గతి ఏమి, వీళ్ళతో మా గతి ఏమి అని దుఃఖించాడు. సుమతీదేవి కూడా పొరలకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురు చూస్తోంది. వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరినీ తన అమృత హస్తంతో స్పృశించాడు. సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణమొచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరు పాదము, నేత్రాలు ఆ 2 వచ్చి సుందర సుకుమార రూపాలతోటి ప్రకాశింపసాగారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇద్దరు అలా అడిగారో ఇమీడియట్లీగా వాళ్ళిద్దరినీ వెళ్ళి అన్నలు అని స్పర్శ చేసేటప్పటికి ఆ ప్రకాశంతోటే వాళ్ళు కూడా సుందరమైన రూపం దాల్చి కన్నులొచ్చినవి, కాళ్ళు వచ్చినవి.
సుకుమారమైన రూపంతో ప్రకాశించారు. సర్వ స్వతంత్రుడు, సకల జగన్నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలుంటాయా? ఆయనే సర్వస్వతంత్రుడు. ఏదైనా చేయగలుగుతాడు. అటువంటి ఆయనకి మళ్ళీ సాధ్యాసాధ్యాలు లేవు. ఈ అద్భుత సన్నివేశము కనులారా చూసిన ఆ తల్లిదండ్రులు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైపోయింది. భ్రాంతి చాలా మూసేస్తుందండి. ఆ భ్రాంతితోటే నువ్వు పెళ్లి చేసుకోరా నాయనా అని అడిగాడు. సో, ఆహ్, ఎప్పుడైతే ఇది చూసారో ప్రత్యక్షంగా ఆ భ్రాంతి తొలగిపోయింది. పటాపంచలైంది. అతడు లేని చోటే లేదు కనుక, అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం ఏదైతే ఉందో అది అంతరించిపోయింది. భగవంతుడు మన దగ్గర అంటే భగవంతుడు ఎక్కడున్నాడని మనం వెతకకూడదండి. అంతటా ఉన్న భగవంతుడిని గుర్తించగలిగే స్టేజ్‌లో మనం ఉండాలి. అలా గుర్తించాలి అనంటే కనుక తప్పనిసరిగా ఆ ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రత కావాలనంటే నువ్వు కొద్దిసేపు నీ మనస్సు, నీ బుద్ధి అన్ని ప్రపంచ వ్యామోహాలు పక్కన పెట్టి ఏకాంతంగా నేను నా భగవంతుడు అని ఎంతో కొంత టైం ఇవ్వాలి. ఇచ్చి మనము భగవద్ధ్యాసలో మాత్రమే మన మనస్సు విలీనమయ్యేటట్టు, భగవద్ధ్యాసలో మన ఇంద్రియాలన్నీ ఉండేటట్టు మనం చేయగలిగితే రోజు ఎంతో కొంత ప్రాక్టీస్. అప్పుడు అంతటా ఉన్న భగవంతుడిని గుర్తించగలుగుతాం. అలా కాకుండా మీరు గమనిస్తే తెలుస్తుంది. ఉపాసన చేస్తారు 7 రోజులు పారాయణం, 40 రోజులు పారాయణం అని. ఆ ఉపాసన చేసినప్పుడు మనం గుర్తిస్తే కనుక ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు బాబా ఉపాసనకి కావలసినవి అవే తలంపులోకొస్తూ ఉంటాయి. ఆ పూజ, లేతే ఆరాధన, లేకపోతే ఆ చదవడము, లేకపోతే దాని మీద దృష్టి, జపము ఇవన్నీ చేసినప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఖాళీ వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకని? అంటే తనువు, మనస్సు అన్నీ కూడా ఒక చోట కేంద్రీకరించరు. దానికే ఉపాసన అని పేరు మరి. అది చేసి అలా ఆపేయకూడదు అందుకే. ఏదైనా కొన్ని రోజులు చేసినప్పుడు అది అలవాటు కింద మారుతుంది కాబట్టి, దాన్ని కంటిన్యూ చేయడానికి మనస్సు తమస్సులోకి ఎళ్ళిపోకుండా, లొంగి, మన గ్రిప్‌లోకి వచ్చి, మనం అనుకున్నది ఏదైనా చేయటానికి ఉపాసనలు ఉపయోగపడతాయి. ఇక్కడ అలాగే తల్లిదండ్రులు ఆ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైపోయింది. అతడు లేని చోటే లేదు కదా! భగవంతుడు లేని చోట లేదు. అతను వెళ్ళిపోతాడేమో అన్న బెంగ పోయింది. అతడు తమ దగ్గర లేకపోతున్నాడన్న వ్యామోహం అంతరించిపోయింది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువు తమ పుత్రుడని భ్రమించి, ఇంట కట్టిపెట్టుకొనడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది. అప్పుడికి వెంటనే ఆ భ్రమ పోయింది. ఆ భ్రాంతి పోయింది. భ్రాంతి పోయి ముందే చెప్పి ఉన్నాడు కదా! ముందే ఏమని చెప్పున్నాడు? నీకు పుత్రుడు జన్మిస్తాడు. కానీ అతను బంధించకూడదు. అతను ఎలాగ చెప్పాడో నువ్వు అలాగే చేయాలన్నాడు. అయితే తల్లి యొక్క భ్రాంతి ఉంటుంది కదా! అది కూడా నువ్వే తీసేయి అంది కాబట్టి ఆమెకు ఆ స్థితి వచ్చింది. అప్పుడు పుత్రుడన్న భ్రమ ఇతన్ని ఇంట కట్టిపెట్టేయకూడదు. అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నీవు నా పుత్రుడు అని నేను భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచటం వలన నువ్వు సర్వలోకాల్ని పాలించే జగన్మాతకు ప్రభు అన్న సంగతి మర్చిపోయాను. కాబట్టి మరిచాను. అనంత కోటి బ్రహ్మాండాలు నీ యందే ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శనమిచ్చాడు. అలా కోరుకుంది. నీ భ్రాంతి చేత నేను ఇలా అయిపోయాను. నీకు పాలిచ్చాను కాబట్టి తల్లిని అనుకుంటున్నాను. కానీ అనంత కోటి బ్రహ్మాండాల్ని నీ యందే ఇమిడి ఉన్నాయి. అందరిని నువ్వే పాలిస్తున్నావు. మరి నేనేంటి నిన్ను పెంచింది అని ఆవిడ అన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి దర్శనమిస్తాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తిని చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో చూసేవారి దేహాల్లోని ప్రతి అణువు అమృతంగా ముంచివేసేలా దర్శనమైంది. దర్శనం అంటే అలా ఉండాలండి. ఈ కంటితో చూసినది దర్శనము, బాహ్య దర్శనము. అంతర దర్శనం అన్నప్పుడు అణువణువు పులకించాలి. ప్రతి అణువు శుద్ధి అవ్వాలి.
లోపల కణకణము కూడా స్పందించాలి. అలాంటి దర్శనము. ఆ దర్శనంలో ఏమవుతుంది అనంటే చూపు ఈ బాహ్య చూపు కాదు. దివ్య దర్శనం అంటారు. ఈ ఈ కంటితో చూసేది కాదు. ఆ దివ్యత్వాన్ని రిసీవ్ చేసుకునేది. అది ఎలా ఉంటుందంట అంటే కోటి సూర్యుల కాంతి ఉన్న ఒక్క సూర్యుడినే మనం డైరెక్ట్‌గా చూడలేమండి. ఒక్క సూర్యుడిని నువ్వు డైరెక్ట్‌గా చూడలేవు. ఉదయించేటప్పుడు, ఉదయించేటప్పుడు ఆయన చాలా అగ్నివర్ణ వస్త్రంలో ఉంటాడు కానీ, ఆ తేజస్సు యొక్క కిరణాల తీవ్రత ఉండదు. చంద్రుడిలా చల్లగా ఉంటాడు కాబట్టి ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు మాత్రమే చూడగలుగుతాం మనం. మధ్యాహ్నం టైములో సూర్యుడు అతని యొక్క కిరణాలు క్రియాశీలత్వం కాబట్టి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. మనం చూడలేం. ఒక్క సూర్యుడిని అలా చూడలేకపోతున్నాం. కోటి సూర్యుల కాంతి ఎలా ఉంటుందో అంతటి కాంతితో ఉన్నాడాయన. అలాగే కోటి చంద్రుల చల్లదనంతో కూడా ఉన్నాడు. అలాంటి చంద్రుని చల్లదనము, కోటి సూర్యుల కాంతితోటి ఉన్నప్పుడు ఆ దర్శనము ప్రతి అణువు అమృతంలో ముంచివేసింది కాబట్టి స్వామి ఇలా అన్నాడు, అమ్మా నీవిప్పుడు దర్శించిన ఈ రూపాన్ని నిరంతరము నువ్వు ధ్యానిస్తూ ఉండు. త్వరలో నీవు ఈ అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాయుధ్యాన్ని పొందగలుగుతావు. అంటే ముక్తికి వెళ్తావు నువ్వు. కానీ ఇప్పుడు ఏ దర్శనం అయితే చేసుకున్నావో ఆ దర్శనాన్ని నిరంతరం ధ్యానించు. అంటే దీంట్లోనే లీనమై ఉండు. ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించుంటారు. మిమ్మల్ని భక్తితో సేవిస్తారు కూడా. కాబట్టి వీరికి విద్యా, సంపద, కొడుకులు, మనవలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంజులవుతారు అని తెలియజేశాడు. ఆ సోదరులిద్దరూ శ్రీపాద స్వామిని భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి. నేను సన్యసించాలి. కాబట్టి అన్నీ అప్పజెప్పేశాడు. చెప్పేసి సోదరులకు కూడా ఈ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి. నేను సన్యసించాలని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేశాడు. ఏవండి లోకాన్ని ఏలే భగవంతుడు కూడా ధర్మము. ఏ ధర్మము? పుత్రుడి కింద వచ్చాడు కాబట్టి అవతారము మానవ రూపం వచ్చింది కాబట్టి మానవ రూపంలో తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రుల్ని ఏడిపించి, తల్లిదండ్రుల్ని బాధపెట్టి నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు ఫలించవని చెప్పేశారు. కాదండి మా తల్లిదండ్రులు దుర్మార్గులంటాడు. అరే! వాళ్ళ దుర్మార్గులైతే నిన్ను పుట్టుకలోనే పీక నొక్కేయాలి. లేదా పుట్టుకలోనే ఇంత విషం ఇచ్చేయాలి. లేకపోతే పుట్టుకతోటే నిన్ను ఏ చెత్తబుట్టలో పడేయాలి. అలా పాడేయకుండా వాళ్ళు చక్కగా పెంచి, నువ్వు ఇంతటి వాడివి అయ్యేంత వరకు వాళ్ళు కృషి చేశారు. ఇప్పుడేదో నీకు నచ్చని పని చేయొచ్చు గాక, లేకపోతే నీ భార్యకు నచ్చని పని చేయొచ్చు గాక, నీ బిడ్డలకు నచ్చని పని చేయొచ్చు గాక, భావాలు సెట్ అవ్వకపోవచ్చు గాక. కానీ వాళ్ళు ఆ రోజు అంత పోషించకపోతే ఈరోజు మనం ఉండమసల. ఉండము, భార్యాబిడ్డల్ని తీసుకోము, ఈ ఉద్యోగాలు చెయ్యము. నాకెంత ఆశ్చర్యమేస్తుందంటే, నేను కష్టపడి స్కాలర్‌షిప్‌తో చదువుకున్నానండి అంటాడు. అసలు అంతవరకు నువ్వెలా వచ్చావు? అంతవరకు ఎలా వచ్చావు? కష్టపడి లేకపోతే నేను విదేశాలకు వెళ్ళానంటాడు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నానంటాడు. అసలు అంతవరకు నువ్వెలా వచ్చావు? ఆ తర్వాత కదా! వాళ్ళిచ్చిన శక్తితోటి నువ్వింత దూరం వచ్చావు. అది మర్చిపోతాడు. అంటే మూలాన్ని మర్చిపోయినట్టుగా. అక్కడ విపరీతమైన పాపం. అదే మనకి చరిత్రలో మహాత్ములు ఏం చేశారు? వాళ్ళే చూడండి. ఆయన అంతలాగా ఆ సోదరులిద్దరికీ కళ్ళు తెప్పించగలిగాడు, కాళ్ళివ్వగలిగాడు, అవతారము చూపించగలిగాడు, ప్రత్యక్షమవ్వగలిగాడు. ఇన్ని చేసిన ఆయన మళ్ళీ తల్లిదండ్రులకి ముమ్మారు ప్రదక్షిణ చేసి వారి అనుజ్ఞ తీసుకున్నాడు. తల్లిదండ్రుల అనుజ్ఞ లేకుండా తల్లిదండ్రులు, లేకపోతే వివాహం అయితే భార్యాభర్త వాళ్ళ అనుమతి తీసుకుని ఆశీర్వాదం తీసుకుంటే కానీ సన్యసించడానికి లేదు. కాబట్టి వాళ్ళ అనుమతి తీసుకుని, అలా అనుమతి తీసుకోకుండా పారిపోయి దాన్ని సన్యాసం అనరు. తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. ఒకవేళ పారిపోయి వెళ్ళినా కూడా మళ్ళీ పంపిస్తారు. తల్లిదండ్రుల దగ్గర భిక్ష తీసుకొని రమ్మని పంపిస్తారు. వాళ్ళ సంతకం తీసుకుని, వాళ్ళ దగ్గర భిక్ష చేసి, సన్యాసం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ భిక్ష చేసి,
ఇన్ని రూల్స్ తోటి ఇస్తారు సన్యాసం. కాబట్టి ఈయన అనుమతి తీసుకుని, అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యసించి పాదచారి అయి ద్వారక, కాశీ, బృందావనం మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నాడు. ఆయన అలా పాదచారి అయి, సన్యాసి పూర్వం అంతా పాదచారి కిందే ఉండేవారు, చెప్పులు లేకుండా. ఎంత దూరమైనా ఎందుకు లోక కళ్యాణము, ప్రతి గ్రామంలోనూ తిరుగుతూ అక్కడ ఉండే సమస్యలన్నింటినీ తాను తీసుకుంటూ, లేకపోతే వాటికి సొల్యూషన్ చూస్తూ, దారిలో ఎదురుపడిన ప్రజలందరికీ ఆశీర్వాదం ఇస్తూ పాదచారి అయి తిరిగేవారు. ఆ ద్వారక, కాశీ, బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ మహాబలేశ్వరలింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువలన ఆ క్షేత్రాన్ని, సజ్జనులను ఉద్ధరించడానికి శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళాడు అని సిద్ధుడు చెప్పాడు. సాక్షాత్తు శంకరుడే నివసిస్తున్న మహాబలేశ్వరలింగ రూపంలో ఉన్నాడు కాబట్టి, ఎక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్ శంకరుని ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన గణేశుడు. ఆ క్షేత్రము సజ్జనులకు నిలవ. అందువల్ల ఆ క్షేత్రాన్ని సజ్జనులు ఉద్ధరించడానికి శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళాడని సిద్ధుడు చెప్పాడు. అది శ్రీ దత్తాత్రేయుని యొక్క 5వ అధ్యాయము. అక్కడికి పూర్తయింది అధ్యాయం, 5వ అధ్యాయం. 6వ అధ్యాయం ఇంకోసారి చెప్పుకుందాము. చాలా సంతోషము. నమస్తే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.